ఎక్కువ. అబ్బా, పని చేసి చేసి అలసిపోయా, కాసేపు కునుకు తీస్తా. ఏంటో అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాము, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా షాపింగ్ చేయాలి, ఇంకా ఇల్లంతా చదువుకోవాలి, ఎక్కడి పని అక్కడే ఉంది. ఈ రామలక్ష్మి ఎక్కడ చచ్చిందో ఏంటో. రామలక్ష్మి, రామలక్ష్మి ఎక్కడున్నావే? అమ్మ బాబోయ్, ఇదేంటి ఇలా పడిపోయింది? బతుకుందా చచ్చిపోయిందా? అమ్మా బతికే ఉందిలే, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా. రామలక్ష్మి, అమ్మగారు అమ్మగారు లేచిన అమ్మగారు లేచిన. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మగారు పని చేస్తున్నాను. ఏం పని చేస్తున్నావు? పడుకునే పనా? కాదమ్మగారు, దులుపుతున్నాను కదండి. ఏం దులుపుతున్నావు? ఇక్కడ దుబ్బు అక్కడే ఉంది. దులిపానండి. ఏం దులుపుతున్నావే? దుమ్ము. దులుపు మరి. హలో, ఏంటో అమ్మాయి గారి ముఖం వెలిగిపోతుంది. చెప్పండి. ప్రతిసారి షేర్స్ అన్ని మావే కొంటున్నారు కదా, ఈసారి కూడా మావే కొంటారని మాకు తెలుసు అండి. చాలా సంతోషం అండి. చెప్పండి. అయ్యో అవునా? ఏంటో అమ్మాయి గారి ముఖం మాడిపోయినదే. సరే అండి, సరే. అమ్మగారు అమ్మగారు ఏటైనాదండి? నీకెందుకే? నీకు చెప్తే ఆరుస్తావా తీరుస్తావా? మాట చెప్పండి అమ్మగారు. ఏం లేదు రామలక్ష్మి, అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం కదా. అవును. మన షేర్ హోల్డర్స్ అని మన షేర్స్ కొనకుండా వేరే వాళ్ళే కొన్నారంట. అయ్యో, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏసయ్యా, నాకు సాయం చేయవా? అమ్మగారు అమ్మగారు ఏంటి? నేను ఒక మాట అడగనండి. ఏంటి? అమ్మగారు, ఇదిగో మీరు అందరికి సాయం చేస్తారు కదండి. అవును. మరి మీకు సాయం చేసే వాళ్ళు హీరోని గారు, తింగర్ గారు, అందరు ఎమ్మెల్యే గారు ఇట్లా ఉన్నారు కదండి. అవును, వాళ్ళందరిని ఒకసారి అడగండి. అవును రామలక్ష్మి, చాలా మంచి ఐడియా ఇచ్చావు రామలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. నేను వాళ్ళందరికి ఫోన్ చేసి పిలుస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళ కోసం వంట ప్రిపేర్ చేయి. ఈ పని కూడా నాకే పెట్టింది. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. అత్తనానండి. అయ్య బాబాయ్, యేసు బాబు గారు వచ్చారు. అమ్మగారండి అమ్మగారండి. ఏంటి యేసు బాబు గారు వచ్చారండి. వచ్చారా? ఏసయ్యా, ప్రైజ్ లార్డ్ ఏసయ్యా. రండి ఏసయ్యా, రండి. ఇదిగోండి మొదటి స్థానంలో మీరు కూర్చోండి ఏసయ్యా. ఇక్కడే కూర్చోండి ఏసయ్యా, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. అయ్య బాబాయ్, యేసు బాబు గారి ముఖం వెళ్ళిపోతుందండి. రామలక్ష్మి, అమ్మగారు మళ్ళీ ఎవరు వచ్చారు చూడు. అత్తనానండి. అయ్య బాబాయ్, అమ్మగారండి. ఏంటి రామలక్ష్మి? టీవీలో కనబడుతూ హీరోయిన్ ఇలా చేస్తారు చూడండి, ఆవిడ గారు వచ్చారండి. హీరోయిన్ రమణి వచ్చిందా? ఆవిడే. హాయ్ రమణి. హాయ్ భవ్య, ఎలా మైక్ దగ్గర. హాయ్ భవ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను రమణి, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా భవ్య. రా రమణిదా. బాగున్నారా అందరు ఇంట్లో? బాగున్నారు భవ్య. రా రమణి, ఇదిగో ఈ రెండో స్థానంలో కూర్చో. వాట్ ఆర్ యూ టాకింగ్ భవ్య? నేను నాకున్న షూటింగ్ షెడ్యూల్స్ అన్ని వదిలేసుకొని వస్తాను. నాకు ఇచ్చే సెకండ్ ప్లేసా? ఇస్తే ఫస్ట్ ప్లేస్ ఇవ్వ, లేకపోతే నేను వెళ్ళిపోతా. వద్దు వద్దు రమణి, అలా మాట్లాడుకు. అమ్మో, ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా, సహాయం కోసం పిలిచాను కదా, ఇప్పుడు తను వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? పర్లేదులే, ఒకసారి ఏసైని అడుగుదాం. మన ఏసైనే కదా, అర్థం చేసుకుంటాడు. ఏసయ్య, మీరు సెకండ్ స్థానంలో కూర్చుంటారా? రారమణి, వచ్చి మొదటి స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ భవ్య. రామలక్ష్మి, అమ్మగారండి. ఇలా రా. అత్తనానండి. నా నవ్వకండి. నా ఫ్రెండ్ హీరోయిన్ రమణికి ఏం కావాలో దగ్గర ఉండి చూసుకో, సరేనా? సర్లేండి. హీరోయిన్ గారండి, కాపీ తీసుకోండి. థ్యాంక్ యూ. హీరోయిన్ గారండి, మిమ్మల్ని ఒక మాట అడగనండి. అడుగు. ఇంత అందంగా ఉండడానికి నేనేం చేయాలండి? ఇది పుచ్చుకతో రావాలి, అది నీకు రాలేదులే. నేను కూడా అందంగానే ఉన్నానులేండి. అవునండి, మిమ్మల్ని ఒకసారి ముట్టుకోనండి. ఓకే, ముట్టుకో. అయ్య బాబా, హీరోయిన్ గారు ముట్టుకున్నానండి.
అమ్మగారు ఇంకొకసారండి. ముట్టుకో. ఏంటిది మా పొయ్యిలో బూడిది మాదిరిగా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్? భవ్య, భవ్య, ఏమైంది రమ్య? ఏమైంది రమణి? మీ పని మనిషి చూడు ఎలా మాట్లాడుతుందో. ఏమైంది? నేను వేలకు వేలు ఖర్చు పెట్టి ఫౌండేషన్స్ ఫేషియల్ చేయించుకొని వస్తే పొయ్యిలో బూడిదిలా ఉందంటుంది. ఏంటి రామలక్ష్మి? నిజంగానేనండి బూడిదండి. వచ్చిన వాళ్ళతో ఇలా నేను మాట్లాడేది? నువ్వు సారీ రమణి, నువ్వు కూర్చో. ఇట్స్ ఓకే. ఏంటి వాళ్ళు అది వేసుకోకుండా అందంగా కనిపించరు, ప్రతిదీ మొక్క మీద చెప్పాడమే. నాలా వెళ్ళు. ఏటో ఫౌండేషన్ అంట ఫౌండేషన్ అంట. రామలక్ష్మి వస్తున్నానండి. అయ్య బాబాయ్ అమ్మాయి గారండి. ఏమైంది రామలక్ష్మి? మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చినాడండి. ఫ్యామిలీ? మీ ఫ్యామిలీ ఏంటి? మన ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ డాక్టర్. మమ్మల్ని కూడా కలిపేసుకున్నావేంటి? అదేలేండి. రండి డాక్టర్ గారు. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? నేను బాగున్నా భవ్య, నువ్వెలాగున్నా? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. రండి డాక్టర్ గారు రండి. ఇదిగోండి 3వ స్థానంలో కూర్చోండి. నేను హాస్పిటల్ వదిలిపెట్టుకొని నా పేషెంట్ వదిలిపెట్టుకొని నేను నీకోసం వస్తే నాకు 3వ స్థానం ఇస్తా అంటవా? నాకు ఇస్తే 2వ స్థానం లేకపోతే వెళ్ళిపోతా. డాక్టర్ గారు వెళ్ళిపోకండి. మళ్ళీ వెళ్ళిపోతా అంటుంది. నాకు ఎవరు సాయం చేస్తారు? పర్లేదులే, మన ఏసైని అడుగుదామా? మాటికి ఊకే అడిగితే ఇలా ఉంటుంది, బాగోదేమో. పర్లేదులే, మన ఏసైనేగా, అర్థం చేసుకుంటారులే. ఏసయ్యా రండి డాక్టర్ గారు, వచ్చి 2వ స్థానంలో కూర్చోండి. రామలక్ష్మి అమ్మగారండి. డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో. వస్తున్నానండి. డాక్టర్ గారు కాపీ తెక్కండి. గిన్నె మాది. డాక్టర్ గారు మిమ్మల్ని ఒకటి అడగనండి. చెప్పండి రామలక్ష్మి. పొద్దుస్తమాన పని చేస్తున్నానండి. పొద్దున్నాక ఇంతే తింటున్నానండి. అయినా వెంటనే ఆకలి కావట్లేదేంటండి? ఏంటి భవ్య? ఏమైంది డాక్టర్ గారు? రామలక్ష్మి చూడు పిచ్చి మాటలు మాట్లాడు. ఏమంటున్నవే? నాకున్న సమస్య చెప్పుకున్నాను. డాక్టర్ చూడగానే నీకు ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తుకొస్తాయి కదా. వెళ్ళు. సారీ డాక్టర్ గారు. కాదా ఏంటి? ఇదిగో కప్పు తీసుకెళ్ళు. ఎవరు తీసుకెళ్తారు అది? నేను తీసుకురానా? పోతలే. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. వస్తున్నానండి. అమ్మాయి గారండి. రామలక్ష్మి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి కనబడకుండా పోతారు చూడండి. ఆరొచ్చారండి మీ ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు వచ్చారా? ఏంటి? వస్తున్నానండి. అమ్మాయి గారు ఆడికి ఈడిదాడికి అమ్మి పెడతా ఉంటాడు చూడండి. ఆవిడ వచ్చారండి, మీ ఫ్రెండ్ గారు. ఓ, రియల్ ఎస్టేట్ ప్రియా వచ్చిందా? అరే వాడిని అమ్మేసి సాయంత్రం లోపు నా అకౌంట్లో పైసలు కొట్టండి రా. హాయ్ భవ్య. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నాను భవ్య, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. మీ ఇంట్లో అందరు బాగున్నారా? బాగున్నారు భవ్య. రా ప్రియా, వచ్చి ఇదిగో 6వ స్థానంలో కూర్చో. నీకోసం నా పనులన్నీ విడిచిపెట్టుకొని వస్తే నాకు 6వ స్థానం ఇస్తావా? ఇస్తే 5వ స్థానం ఇవ్వు, లేదంటే నేను వెళ్ళిపోతా. వద్దు ప్రియా, వెళ్ళకు. అమ్మో, ఇప్పుడు తను వెళ్ళిపోతే నాకు ఎవరు సాయం చేస్తారు? వద్దులే, మన ఏసైనే కదా, ఒక మాట అడుగుదాం. ఏసయ్యా రా ప్రియా, వచ్చి ఇక్కడ కూర్చో. థ్యాంక్స్ భవ్య. రామలక్ష్మి, నా ఫ్రెండ్ ప్రియాకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. వస్తున్నానండి. ఇదిగోండి. అమ్మగారు మిమ్మల్ని ఒక మాట అడగనండి. చెప్పు రామలక్ష్మి. మీరు ఆడిది ఈడికి అమ్ముతారు కదండి, వాళ్ళకెళ్ళి ఒక ముక్క నాకు ఇవ్వండి, చిన్న గుడి చేసుకుంటానండి. వాట్? అది మన బిస్కెట్ అనుకుంటున్నావా? భవ్య ఏమైంది ప్రియా? చూడు రామలక్ష్మి పిచ్చి లేచినట్టు మాట్లాడుతుంది. ఏంటి? ఒక్కటే ముక్క అడిగానండి. నీకు ఎవరు నన్ను చూస్తే చాలు ఏదో ఒకటి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి లాగాలనిపిస్తుంది. వెళ్ళవే, నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. నేనేమి ఇల్లేను అడిగానండి. సారీ ప్రియా. రామలక్ష్మి వస్తున్నానండి. అమ్మాయి గారు. ఏంటి రామలక్ష్మి? ఎప్పుడు మీ ఇంటి మీద పడి తింటా ఉంటారే మీ చెల్లెలు గారు, ఆవిడ వచ్చిందండి. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నా చెల్లెల్ని పట్టి? తను నా చెల్లి.
నావన్నీ తనవే, తనవన్నీ తనవే, ఒక నా మొగుడు తప్ప. ఓ పని చేయండి, ఆయన కూడా ఇచ్చేయండి, అయిపోద్ది. రా చెల్లి. హాయ్ అక్క. హాయ్ చెల్లి, ఎలా ఉన్నావు చెల్లి? నేను బాగున్నా అక్క, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను చెల్లి. పిల్లలందరూ బాగున్నారా? బాగున్నారక్క. రా చెల్లి, వచ్చి గెస్ట్లు అందరినీ చూసుకో. వీళ్ళందరినీ చూసుకోవడానికి రామలక్ష్మి ఉంది కదా అక్క, నేనెందుకు? మన బంధువులే కదా అని చూసుకోమన్నానులే చెల్లి. రామలక్ష్మి ఉంది కదా అక్క. సరేలే, నువ్వు ఇక్కడే ఉండు, నాకు చిన్న పని ఉంది, నేను చూసుకొని వస్తా వెంటనే, సరేనా? అక్క ఇక్కడ ఎక్కడ కూర్చోవాలి? నీకు ఇల్లంతా నీదే చెల్లి, నీకు నచ్చిన జాగాలో కూర్చో. ఇక్కడ ఎవరు కూర్చున్నారు, లేపనా? నీ ఇష్టం చెల్లి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లేస్తారా? అమ్మాయి గారండి, ఇదిగోండి కాపీ. రామలక్ష్మి. ఏంటండి? ఏంటే మా అక్క పెట్టిన తిండికి తిని బానబాలు సావు. ఏంటి ఎప్పుడు వస్తామాను మా కొప్ప మీద పడి తింటుంటారు? నేను లావైనానా? కనిపిస్తుందిలే, నీవు లావైనావా నేను లావైనానా? అక్క అక్క, ఏమైంది చెల్లి? రామలక్ష్మి చూడు ఎలా మాట్లాడుతుందో. అది అంతే. అస్తమానం నీ ఇంటి మీద పడి తింటున్నానంటుంది. ఏంటి నువ్వు? వెళ్ళు నువ్వు. సారీ చెల్లి, అది అంతే. ఉన్న మాట అంటే ఊళ్ళకి వెళ్ళిపోమాట. దాని మాటలు పట్టించుకోకు చెల్లి, నువ్వు కూర్చో. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి ఒక చిన్న కారణం ఉంది. అదేంటంటే మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము. ఆగండి ఏసయ్య. కరెక్ట్ టైంలో మా బిజినెస్లో చాలా లాస్ వచ్చింది. ఆ లాస్ వల్ల నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అబ్బా ఆగండి ఏసయ్య, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నేను మీ కష్ట సమయంలో నేను మీకు ఎంతో సహాయం చేశాను కదా, ఈ నా కష్ట సమయంలో మీరు నాకు సహాయం చేస్తారని. అబ్బా ఆగండి ఏసయ్య, మాట్లాడుతున్నాను కదా, ఎందుకు ఓకే అమ్మా అమ్మ అంటున్నారు? నేను మీ కష్ట సమయంలో నేను మీకు హెల్ప్ చేశాను కదా, ఈ నా కష్ట సమయంలో మీరు నాకు హెల్ప్ చేస్తారని, మీరు నాకు ఏమైనా సహాయం పడతారని మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. రమణి. సారీ భవ్య, నేను యాక్టింగ్తో పాటు మొన్ననే ఒక కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఉన్న డబ్బులంతా దాంట్లోనే పెట్టేశాను. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు భవ్య. సారీ భవ్య. రమణి. సారీ భవ్య, కూతురి మ్యారేజ్కి అయితే కన్ఫర్మ్గా పిలువు. రమణి. సో డాక్టర్ గారు, సారీ భవ్య, మొన్ననే కొత్త హాస్పిటల్ కట్టిన డబ్బులన్నీ దాంట్లోనే పెట్టిన భవ్య, ఒక్క రూపాయి లేదు భవ్య. సారీ భవ్య. మీ కూతురు పెళ్ళికి అయితే తప్పక భవ్య. సారీ భవ్య. సారీ డాక్టర్ గారు. ఎమ్మెల్యే గారు, మీరైనా సాయం చేయొచ్చుగా. సారీ భవ్య, నీకు తెలుసు కదా మొన్ననే ఎలక్షన్లో డబ్బులు పెట్టుకున్నానని. సారీ భవ్య, మీ కూతురు పెళ్ళికైతే పిలుచుడు మర్చిపో. ఎమ్మెల్యే గారు, మీరందరూ నా బండా గుర్తుకి తప్పకుండా ఓటేయండి. ఎమ్మెల్యే గారు. కల్పన, నువ్వైనా. సారీ భవ్య, మొన్న ప్రోగ్రామ్స్లో ఉన్న డబ్బులన్నీ అక్కడే పెట్టేసిన. ఈ సమయంలో నీకు ఏ సహాయం చేయలేదు, నన్ను క్షమించు ప్లీజ్. సారీ భవ్య. సారీ భవ్య, నీ కూతురు పెళ్ళికి తప్పక విలు. కల్పన. ప్రియా. అరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఆగర్రా. భవ్య, నీకు తెలుసు కదా భవ్య, రియల్ ఎస్టేట్లో ఏమొస్తాయి? వచ్చింది లేదు, పోయింది లేదు. నీకు ఈసారి ఏం సాయం చేయలేను భవ్య. సారీ. కూతురు పెళ్ళికైతే తప్పకుండా పిలువు భవ్య. సారీ. చెల్లి. సారీ అక్క, పిల్లల ఫీజు కోసం నేను అడగడానికి వచ్చాను. సారీ అక్క, నా దగ్గర ఏం లేవు నీకు ఇవ్వడానికి. చీర కొనేటప్పుడు మాత్రం పిలువక్క. చెల్లి. అందరు ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఏటైనాది అమ్మగారు ముఖం మాడిపోయినది. నా కష్ట సమయంలో నాకు ఎవరు సహాయపడలేరు. అమ్మగారు ఏంటి రామలక్ష్మి? అమ్మగారు ఏం చెప్పండి రామలక్ష్మి, అందరినీ సహాయం కోసం పిలిచాను కానీ నాకు ఎవ్వరు కూడా సహాయం చేయలేదు రామలక్ష్మి. అవునా అమ్మగారు మీకు మాట చెప్తానండి. ఏంటి రామలక్ష్మి? మీరు సాయం చేయమని అందరిని పిలిస్తే ముందుగాల యేసు బాబు గారే కదండి ముందుగారు వచ్చారు. అవును రామలక్ష్మి. కానీ తర్వాత జనాలు అందరిని అడిగారు కానీ యేసు బాబు గారిని మీరు అడగలేదండి.
ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఏసైనా అడగమంటావే? నీవే చెప్తావు కదా అమ్మగారు, నా యేసు ప్రభు మంచోడు, క్షమిస్తాడు, సాయం చేస్తాడు అని. ఒక్క మాట అడిగి చూడండి అమ్మగారు. సరే రామలక్ష్మి, ఒకసారి నేను ప్రేయర్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళి ఎవరు రాకుండా చూసుకో, సరేనా? సరే అమ్మగారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏసయ్యా ఏసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు నాయన. అయ్యా, మొదటగా మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని అవమానపరిచి వెళ్ళగొట్టానయ్యా, నన్ను క్షమించండి ఏసయ్యా. నేను మిమ్మల్ని ఆశ్రయించకుండా మనుషుల మీద ఆధారపడ్డాను. భయపడకుము, దిగులు పడకుము, ధైర్యముగా ఉండము. నీకు సహాయము చేయవాడు నేనే. నీ కొరకు నా ప్రాణాన్ని అర్పించినాను. నీ కూతురు వివాహాన్ని నేను ఘనముగా జరిగించలేనా? కానీ మొదట వచ్చిన నన్ను నీవు తృణీకరించి, ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఏది వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మొదటగా నువ్వు నన్ను ఆశ్రయిస్తే నీకు కొదువైంది ఏది ఈ లోకంలో లేకుండా నేను చేయగలను. నా కుమారి, నువ్వేం భయపడకు. నీ కుమార్తె వివాహ విషయంలో అన్నిటినీ నేను చూసుకుంటాను. మార్గాలను నేను తెరవబోతున్నాను. ఏసయ్యా మీకు వందనాలు ఏసయ్యా. రామలక్ష్మి, ఏటైనది అమ్మగారు, ముఖం వెలిగిపోతుంది. రామలక్ష్మి, అమ్మగారు ఏసయ్యా నా కూతురు పెళ్లికి సహాయం చేస్తానన్నాడు రామలక్ష్మి. అవునా అమ్మగారు? ఏసయ్య నాతో మాట్లాడారు రామలక్ష్మి. అవునా? అవును, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా, ప్రశాంతంగా ఉంది రామలక్ష్మి. అవునా అమ్మగారు? అవును రామలక్ష్మి. హలో, అవునా? ఏటి మళ్ళీ వెలిగిపోతుంది? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఏసయ్యా మీకు వందనాలు ఏసయ్యా. ఏటైనది అమ్మగారు? ఫస్ట్ మన షేర్స్ అని కొనను అన్నారు కదా, అవును. వాళ్ళు ఇప్పుడు మరీ ఫోన్ చేసి మేము ఇవే కొంటామని చెప్పారు రామలక్ష్మి. అవునా అమ్మగారు? అవును రామలక్ష్మి. మంచిది అమ్మగారు. అవును రామలక్ష్మి. అమ్మగారు, నేను కూడా మీతో పాటు చర్చికి వస్తాను అమ్మగారు. అవునా రామలక్ష్మి? అవునండి. నువ్వు చర్చికి వస్తావా మాతోని? యేసు బాబు దగ్గర నన్ను తీసుకుపోతారండి? తీసుకువెళ్తాను రామలక్ష్మి. నేను వస్తానండి. రామలక్ష్మి. అమ్మగారు, ఆదివారం ఒక రోజు సెలవు ఇవ్వండి అమ్మగారు. రామలక్ష్మి, ఆదివారం రోజు మన అందరం కలిసి చర్చికి వెళ్దాం, సరేనా? అమ్మగారు, మరి మీ అమ్మాయి గారి పెళ్లికి పట్టు చీర కొనిస్తారా నాకు? కొనిస్తాను రామలక్ష్మి. సరే అమ్మగారు, రండి పోదాం.